యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. ఇప్పటివరకు ఇంతమంది క్లయింట్స్ ఉన్నారు. సో ఇప్పటికీ కనెక్ట్ అయ్యి ట్రావెల్ అవుతున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారండి? అందరూ ఎవరు పొద్దున్న లేకపోతే గుడ్ మార్నింగ్ ఒక మినిమం 400 మెసేజ్ వస్తాయి. ఓన్లీ గుడ్ మార్నింగ్ అందరు ఓనర్స్ దే వాంట్ మీ టు ఓకే మా బిజినెస్లో కొంతమంది అయితే టీవీలు పెట్టుకొని మన యాడ్ రన్ చేస్తూనే ఉంటారు వాళ్ళ షాపులు కానీ. సో యావరేజ్గా మేము అనుకోవడం 900 crores టర్న్ ఓవర్ అయి ఉంటుందేమో ప్రతి బిజినెస్, అంటే ఓవరాల్గా మొత్తం వీడియోస్లో. కోట్ అయితే బిజినెస్ చేస్తుంటారు గన్ షాట్. సో గన్ షాట్ కోట్ ఎంత ఫన్నీగా చేసేస్తారు అది. సో 900 crores నాకు తెలిసి టర్న్ ఓవర్ అయి ఉంటుంది అన్నీ కలిపి. తెలుగు టీటాక్స్ అంత రెవెన్యూ చేసి ఉంటుంది వాళ్ళకి. 900 crores ఈ ఎక్కువే చేసి ఉంటారు. ఐఎమ్ టెలింగ్ లెస్. సార్ ఈ లెక్కను చూసుకుంటే మీరు మొత్తం మీద 1 కోటి రూపాయలన్నా సంపాదించారు అంటే రెవెన్యూ వచ్చింది కానీ అన్నీ వెళ్ళిపోతాయి కదా కెమెరాస్. అంటే ఒక 3 కోట్లు వేసుకుందాం. అయ్యా ఓకే మీరు ఎంత వేసుకోండి. మొన్న నా ఫ్రెండ్ ఊర్లో వెళ్ళా మా మమ్మీ వాళ్ళు వెళ్ళి కూర్చుంటే అరుగు మీద అరే వాడు ఒకడికి చెప్తున్నాడు నా గురించి చెప్తున్నాడు. వాడికి ఏమిరా వ్యూకి రూపాయి వేసుకున్నా ఇప్పటికి 7 కోట్లు చూసారు 7 కోట్లు పడి ఉంటాయి రా అంటున్నాడు. అరే అంత రావురా బాబు, నేను ఇక్కడికి రావడం కూడా కష్టంగానే వచ్చాను అని. సో దే డోంట్ ట్రస్ట్. కానీ అంత రెవెన్యూ అయితే జనరేట్ అయింది. అండ్ మీకు తెలిసిందే ఇంత ఇప్పుడు ఈ సెటప్ చేయడానికి ఎంత ఎక్స్పెన్సివ్ అవుతుంది. రైట్. సేమ్ వే మాకు కూడా స్టూడియో ఉంది, కెమెరా ఉంది, వెహికల్స్ ఉన్నాయి, కెమెరా పర్సన్స్ ఉన్నారు, వాళ్ళకి జీతాలు. సో ఒక అసిస్టెంట్ ఉంటాడు ఎప్పుడు, వాడికి అతని జీతము, ఇలా అన్నీ ఫుడ్ కానీ అట్లనే ఎగిరిపోతాయి. టోటల్గా ఇప్పటి వరకు సంపాదించింది అంతా ఓకే. కాకపోతే మీ టీమ్ సైజ్ ఎంత? టీమ్ వచ్చేసి 7 members ఉంటారు. 3 members వచ్చేసి పార్ట్నర్స్ ఉన్నారు. సో మిగతా వాళ్ళంతా వర్క్స్ అంటే ఎడిటింగ్ ఉన్నారు, thumbnail ఒకళ్ళు చేసుకుంటారు. నాకు కొద్దిగా మాట్లాడి స్క్రిప్ట్ రాయడం కానీ ఇది ఒక టీం ఉంటుంది, వీళ్ళు ఎలా చేస్తుంటారు. సో పార్ట్నర్స్ అంటే ఏంటి సార్? అదే ముగ్గురం ఫ్రెండ్స్ కలిసి చేసాం కదా, స్టార్ట్ చేసాం కదా, వాళ్ళందరికీ 33% చెప్పిన తెలుగు టీటాక్స్ షేర్ ఉంది. ఓకే. సో వాళ్ళందరికీ బికాస్ దే స్టార్టెడ్ ఇట్. సో నేను ఫేస్ ఉన్నాను అంతే, వాళ్ళందరూ ఉన్నారు కాబట్టి. బట్ ఇంటర్వ్యూస్ కానీ అన్ని బ్యాక్ ఎండ్లో వాళ్ళు ఉంటారు. సో కంప్లీట్గా ఒక టీమ్ గల అయితే ముందుకు వెళ్ళిపోతున్నారు. మా టీం సూపర్ టీం. అసలు ఏదైనా అనుకున్నాం అంటే 100% రేపు పొద్దున్న డెలివరీ జరుగుతుంది అది. ఈరోజు వీడియో అనుకున్నాం అనుకోండి, షూట్ చేస్తాం, ఎడిట్ చేస్తాం, ఇచ్చేస్తుంది కూడా జరుగుతుంది. కానీ అన్నీ మంచి జరిగే దగ్గరే ఎక్కడో చోట చిన్న నెగిటివ్ అనేది కూడా ఖచ్చితంగా ఉండే ఉంటుంది. అది జరిగిన సందర్భాలు కూడా మీరు ఫేస్ చేసే ఉంటారు. ఇలా నెగిటివ్ సంబంధించి విషయానికి వచ్చేటప్పటికి ఎప్పుడైనా కానీ మీరు ఇంత ప్రోడక్ట్ అని చెప్పి వెళ్ళిపోయిన తర్వాత అవతల ఓనర్స్ దగ్గర నుంచి అది ఇది కాదండి వేరేదేంటి అని చెప్పిన సందర్భాలు, మీ మీద బ్యాక్ ఫైర్ అయిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా? ఉన్నాయి. ఒకసారి నేను హోటల్లో లంచ్ చేస్తున్నాను, ఒక పర్సన్ వచ్చి నీ వల్ల నేను టైం వేస్ట్ చేసుకున్నాను రా, ఒక ఫ్లాట్ 46 lakhs అని చెప్పాను. ఓకే. ఒక స్థలం. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత జిఎస్టీ అవి ఇవి ఉంటాయి కదా, 53 lakhs అయిందంట. అతను విశాఖపట్నం నుంచి వచ్చాడంట ట్రావెల్ చేసి అది కొనుక్కుందామని. సో అతను డైరెక్ట్గా నన్ను కలిసి, అంటే అక్కడే లక్కీలీ కనపడ్డాను నేను. అతను అందరి ముందు అరిచాడు, వీడి ఛానల్ అన్ని ఫేక్ చెప్తాడండి మీ అబ్బాయి అన్నాడు. బాబు ఫేక్ కాదు అది, అర్థం చేసుకో. అలా ఒకసారి చిన్నపిల్లల కార్స్ ఉంటాయి కదా, అది 2500 నుంచే స్టార్ట్ అవుతుంది అని చెప్పాను. అది 10 million చూసారు ఒక్క 2 daysలోనే. కొన్ని ఊర్ల నుంచి 100 మంది ఆ షాప్ దగ్గరికి వెళ్ళారు, అవి అయిపోయినాయి. 100 మంది అవి అయిపోయినాయి. డైరెక్ట్గా తెలుగు టీటాక్స్కి కాల్స్ కంటిన్యూస్గా వచ్చినాయి. తిట్టులు పిల్లల్ని తీసుకొని వచ్చాము, ఆశ పెట్టావు, నీకు ఏంది ఇది టైంపాస్గా ఉందా నీకు, నిన్ను నమ్ముతాం మేము, ఇలా చేస్తావా? అరే బాబు వాడైనా ఎన్ని 200 తేగలడు, 300 తేగలడు, అయిపోయింది అక్కడ. అతనికి అది చెప్పినా వినరు, ఎందుకంటే వాళ్ళు చాలా ఎక్స్పెక్ట్ చేస్తారు తెలుగు టీటాక్స్ చెప్తే ట్రస్ట్ అనేసి. అది నేను కూడా ఏం చేయలేను. ఆ మంత్ అంతా బాధపడతా ఉంటాం. బూతులే ఇంకా 1,00,000 బూతులు తిడితే మెసేజ్లు వస్తాయి, ఇంకా అమ్మ దగ్గర నుంచి డాడీ దాకా ఇక అలానే వెళ్ళిపోతానే ఉంటారు వాళ్ళు. సరే, యూజువల్గా ఈ ప్రమోషన్స్ అన్నీ చేసేటప్పుడు మనము ఒక పబ్లిక్ ఫిగర్గా ఉంటాం. సో ఇలా కనిపిస్తూ ఇలా మనం కాన్వర్సేషన్ చేస్తున్నా కానీ వాడు కామెంట్ వదులుతున్నా అంటే, మీరు ఒకవేళ అలాంటి నెగిటివ్ కామెంట్స్ కానీ ఇట్లా వచ్చాయంటే హౌ డూ యూ టేక్ ఇట్? మ్యాక్సిమం రిప్లై ఇస్తాను, దాని కింద రిప్లై ఇస్తాను. సో అతను అన్నాడు, అన్న నువ్వు అన్నీ ఫేక్ వీడియోస్ చేస్తావు అన్న, నేను వెళ్తే అక్కడ ప్రమోషన్ కోసం ఇది చేసాము అంటున్నారు వాళ్ళు, నువ్వేమో నిజమని చెప్తావు అన్న అని అంటాడు. కింద ఏదో బూత్ తిట్టేస్తాడు, వదిలేస్తాడు. ఫస్ట్లో బాగా బాధపడేవాడిని, ఏంది ఇది ఇంత చదువుకొని వీళ్ళతో తిట్టించుకోవడం ఏంటి, నేను మంచిగా చేశా కదా, జెన్యున్గా ఉన్నా కదా, వీళ్ళకి నా స్టోరీ అసలు తెలియదు, ఐడియా కూడా లేదు. వీళ్ళు ఏం చూస్తారు, ఒక ఇన్ఫ్లుయెన్సర్గా ప్రమోషన్ చేస్తాడు అనుకుంటారు. బ్యాక్ ఎండ్లో 1 రూపీ వచ్చి నేను వేరే వాళ్ళకి ఇస్తానని ఏం తెలీదు. నాకు అవన్నీ గుర్తొస్తూ ఉంటాయి.
సర్లే ఇంకేం చేస్తాను, పడాలి, ఫీల్డ్లోకి వచ్చాం కదా. మా మమ్మీ డాడీ అందరు ఫీల్ అయ్యేవాళ్ళు, ఎందుకురా వాళ్ళు ఒక్క కామెంట్ రంగాలు చదువుతారు, చదివేసి అరే ఆడు అట్లా తిట్టాడు రా, డిలీట్ చేయరా. అలా డిలీట్ చేస్తే అది నిజం అయింది కాదు, అలా డిలీట్ చేయకూడదు, వదిలేయాలి దాన్ని అలాగే అని వాళ్ళకి నచ్చ చెప్పి అందరికి చెప్పి అలా ఉండేవాడిని. తర్వాత ఇంకా వదిలేయడం అలవాటు అయిపోయింది. ఇంకా ఇప్పుడు రోజు ఫేస్బుక్లో 43,000 మెసేజెస్, అదే కామెంట్స్ రిప్లై ఇవ్వాలి, ఏమి ఇయ్యను. మనం ఆ కామెంట్స్ మీద పట్టించుకుంటూ ఉన్నామంటే ఇంకా అది అక్కడే ఉండిపోతాం తప్ప మన వర్క్ మనం చేసుకోవాలి. అంతే, నిజం. హాయ్ అనే చాలా మంది పెడతారు, హాయ్ అని పెట్టిన తర్వాత బూతులు ఉంటాయి. ఫస్ట్ హాయ్ అని పెడతాడు, హాయ్ అని పెడతాం కదా, కింద తిడతాడు. సో జాగ్రత్తగా ఉంటాము, కొన్నిటికి రిప్లై ఇయ్యము, కొన్నిటికి రిప్లై ఇస్తాము, కొంతమంది పాజిటివ్ ఉంటారు. సో దిస్ వాస్ నాట్ అన్ స్మాల్ జర్నీ. Yeah, ఇది ఫుల్ టైమ్ ప్రొఫెషన్గా మార్చుకోవడానికి ఎప్పుడు అనిపించింది మీకు అసలు? ఫస్ట్ 1 year దాటిన తర్వాత అనిపించింది ఫుల్ టైం చేయొచ్చు ఇది. అప్పటి వరకు మీరు సాఫ్ట్వేర్ చేసుకుంటూ అందరం వేరే జాబ్స్ చేసుకుంటూ ఇది చేసుకున్నాము. సో తర్వాత నేను ఒక్కడే మానేశాను, బట్ నా పార్ట్నర్స్ అందరు స్టిల్ వర్కింగ్. ఓకే, వాళ్ళు వర్క్ చేస్తూనే దీంట్లో హెల్ప్ చేస్తారు. అందరు వర్క్ ఫ్రమ్ హోమే కాబట్టి సో నేను ఇంకా నా వల్ల కాలేదు చేయడం కానీ మేనేజ్ చేయడం కానీ అవ్వదు అది. సో నేను ఫుల్ టైమ్గా యూట్యూబ్లోకి వచ్చేసినట్టు అనుకోండి. ఒక వీడియో తీయడానికి ఎంత టైం పడుతుంది? 1 hour, 1 hour 2 hours. ఓకే, 1 hour 2 hours, ట్రావెలింగ్ 2 hours, 4 hours, టోటల్ 4 hours. 4 hours. ఓకే, లాంగ్ ఉంటే ఇంకెక్కువ ఆ రోజు షూట్ అయిపోయి. ఇన్ఫాక్ట్ చెప్పాలంటే ఒక హాఫ్ డే తీసి పక్కన పెట్టేసేయాలి పెట్టేసేస్తాం ఒక వీడియోకి. యా. ఓకే, అది నిమిషం ఉంటుంది. రీలే నేను తీసేది. యూట్యూబ్ అనేది నా కోసం చేసుకుంటాను. యూట్యూబ్కి నేను ఎప్పుడైనా వెళ్ళానంటే అక్కడ సబ్జెక్ట్ ఉంది, ఇది యూజ్ అవుతుంది అనుకుంటే యూట్యూబ్ నేను చేసుకుంటాను. ఓకే, ఎప్పుడైనా కానీ మీ యొక్క కెరియర్లో కంప్లీట్గా ఇన్ఫ్లుయెన్సర్ కెరియర్లో ఒక ఫేక్ ప్రోడక్ట్ అని మీకు అర్థమైపోయి ముందే కమిట్ అయిపోయింటాము, ఏం చెయ్యలేక చెయ్యాలి సరే ఏదో చేసేద్దామని అనుకున్న సందర్భాలు ఏదైనా ఉందా? సో మెనీ. కోటిలో టీవీలు అమ్ముతారు. ఓకే, స్వయంగా నేను ఎప్పుడు ఆడియన్స్కి సారీ చెప్పాలనుకుంటాను. నేను వెళ్ళేసి అది సూపర్ అదిరిపోయింది, అది అమ్మ మెంట్లో వచ్చేస్తుంది అది ఇది అనేసాను. పొద్దున్న చూస్తే ఒకసారి టీవీ నెలలో పెద్ద ముఠా ఇది అది అని వచ్చింది. అబ్బా వేసేసాను రా దెబ్బ అనుకోండి. అప్పటిగా మిలియన్స్ చూసేసారు. ఓకే, అయ్యా ఇంతమందిగా ఉన్నారు ఏంటి. వాడి దగ్గరికి వెళ్ళి రే బాబు ఒకవేళ పాడైతే ప్లీజ్ వాళ్ళు వస్తే మాత్రం టీవీ రండి అన్న, 100% ఇస్తాను అన్న, మేము వరి అవ్వకండి. దట్స్ నేను మానేసిన తర్వాత చేయడము వాళ్ళు చేస్తారు. అవి తప్పు, యాక్చువల్ చేయకూడదు అవి. దానివల్ల పేలటం జరుగుతుంది, షార్ట్ సర్క్యూట్ అవుతుంది, ఐ పాడవుతుంది యాక్చువల్గా క్వాలిటీ టీవీ చూడకపోతే. అది నేను తర్వాత ఆలోచించాను. ఇన్ఫెక్షన్ ఇట్లాంటి, ఎందుకంటే పిక్సెల్స్ చాలా డిఫరెన్షియేషన్ ఉంటుంది కదా. సో అది చెప్పిన తర్వాత చాలా బాధపడ్డాను. అప్పటికే వాళ్ళు 1000 టీవీలు అమ్మేశారు. ఇంకా అది రిటర్న్ చేయలేని పని నేను, ఎందుకంటే 5,000కి టీవీ వస్తుందని చెప్పాను, వెళ్ళిపోయారు కొన్నారు. అది బాధపడ్డాను. ఎక్కువగా ఇప్పటివరకు మీరు చేసిన ప్రమోషన్స్ దానిలో ఈ ఎలక్ట్రానిక్ ప్రోడక్ట్స్ ఎక్కువ చేశారా? ఫోన్స్, టీవీస్, బైక్స్, ఎలక్ట్రిక్ బైక్స్, ఎలక్ట్రిక్ స్కూటర్స్, ఎలక్ట్రిక్ ఆటోస్, సోఫాస్, కెమెరాస్, ఈ కింద మ్యాటింగ్, డబ్ల్యూపీసీ ప్యానల్స్, కన్స్ట్రక్షన్స్, లైట్స్, మీరు ఏది చెప్పండి, మైక్స్, ఈ మైక్స్ కానీ, మిర్రర్స్ కానీ, బీరువాల్ కానీ, దాని తర్వాత శారీ రోలింగ్ మిషన్స్ కానీ, చీరలు, కేఎల్ఎం షాపింగ్ మాల్, చందన బ్రదర్స్, డెకెత్లాన్, కార్స్ 24, స్పినీ, ఇప్పుడున్న టాప్ బ్రాండ్స్ అన్నిటికీ బ్రాండింగ్ చేశాను. ఇప్పుడున్న అన్ని మీరు నేమ్ చెప్పండి, నేను చేశానో లేదో నేను చెప్తాను. కాదు బ్రో, ఎప్పుడైనా కానీ వీళ్ళు అంటే కార్పొరేట్ కంపెనీ వాళ్ళు ఎవరైనా వచ్చి మీ దగ్గరికి అప్రోచ్ అయినప్పుడు వాళ్ళకి ఇచ్చే కొటేషన్ డిఫరెంట్ ఉంటుంది పక్క సాయి. నేను వీళ్ళతో నార్మల్ వాళ్ళతోటి కటసీతో వెళ్తాను, అసలు నేనైతే ఫ్రీగా చేస్తాను. వాడు ఏదన్నా అన్నా నేను చదువుకున్నాను ఇప్పుడే పెట్టానంటే ఓకే పద అంటాను. మా టీం అసలు ఒప్పుకోరు, ఎందుకు వాడు డబ్బులు పెట్టుకొని అంత చేస్తున్నావు ఫ్రీగా ఎందుకు చేస్తున్నావు అంటే నేను బట్ హెల్ప్ చేస్తాను. కార్పొరేట్ డెకెత్లాన్ ఉంది, లేకపోతే స్పిన్నీ, కార్స్ 24, ఇలాంటి పెద్ద పెద్ద వాళ్ళకి దేర్ ఇస్ అ సపరేట్ కొటేషన్స్. వాళ్ళ ప్రాసెస్ వేరు, వాళ్ళకి షూటింగ్ ప్రాసెస్ వేరు. ఫోన్తో తీస్తామంటే ఊరుకోరు, ఆడియో సిస్టమ్ ఉండాలి, లేకపోతే టేకింగ్ వేరు, స్క్రిప్ట్ ఇస్తారు, స్క్రిప్ట్ ఫాలో అవ్వాలి. నేను న్యాచురల్గా చెప్తా కదా, అరుస్తా ఏదో అలా వద్దు సార్ అంటారు వాళ్ళు. స్క్రిప్ట్ ఫార్మాట్లో వెళ్ళండి మా ఆడియన్స్కి చూపించాలి.